సుసి, నువ్వు దగ్గర లేనప్పుడు ఎన్నో విషయాలు చెప్పాలనుకుంటాను. కానీ నువ్వు ఎదుటకు వచ్చేసరికి ఒక్క మాట కూడా గుర్తుండదు. ఈ ప్రపంచాన్ని మర్చిపోతాను. సుసి, నువ్వు మాట్లాడుతూ ఉంటే ఎంతో మధురంగా ఉంటుంది. ఏది మాట్లాడు. వేణ, మనసులు కలిసినప్పుడు మాటల కన్నా మౌనమే మధురంగా ఉంటుంది. అరే బావా, వేణు, మా బావ జ్ఞాపకం ఉన్నాడా? ఎవరు? ఓహో, వాసు గదు. అవును, వెళ్దాం పద. బావా, వీరెవరో తెలుసా? మిస్టర్ వేణు. ఆ రోజు నన్ను దొంగల నుంచి కాపాడలేదు వారు. వేణు అంటే నీకెంత గౌరవం నాకు తెలుసు. మిస్టర్ వేణు, రండి, కారులో దింపుతాను. థ్యాంక్స్. నాకు నడవటం అంటే ఇష్టం. వస్తా. రైట్. ఐఎమ్ సారీ, డాన్స్ ప్రోగ్రామ్ సంగతే మర్చిపోయాను. దట్స్ ఆల్ రైట్. వాసు, ఇంత పొద్దుపోయిందాకా ఎక్కడున్నారు? అదే డాన్స్ ప్రోగ్రాంకి వెళ్ళాను నాన్నగారు. ఓహో. శాంత, త్వరలో ముహూర్తాలు పెట్టించేద్దాం. బావా, ఏం లేదు బావా, నాతో ఒక సంగతి చెప్పాలని వచ్చాను. చెప్పు సుశీ, నేను అడుగుదాం అనుకుంటున్నాను. ఏమిటది? ఏం లేదు, చెప్పు. నీ నోటి నుంచి వింటేనే నాకు తృప్తి. ఈ రహస్యం నీలోనే ఉంచుకోవాలి బావా. మన ఇద్దరం చిన్నప్పటి నుంచి ఒకళ్ళనొకళ్ళని బాగా అర్థం చేసుకున్నవాళ్ళం. నీ మీద నాకెంత నమ్మకం, ఎంత గౌరవం ఉందో నీకు తెలుసు. ఈ ప్రపంచంలో నా అనుకోగలిగింది నువ్వు ఒక్కడవే బావా. ఇన్నాళ్ళు మనసు విప్పి నీతో చెప్పలేకపోయాను. నా హృదయం, నా జీవితం వేణు కల్పించాను. అతను నన్ను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమలో ఐక్యం కాగలిగితే వేణు ఎవరో కాదు బావా, మన చిన్ననాటి స్నేహితుడు వీరయ్య కొడుకు. వేణు అంటే అతనా? లేదు బావా, నువ్వు ఒక్కడవే అర్థం చేసుకోగలవనుకున్నాను. మమతను బట్టే మనిషి విలువ నిర్ణయించగలవనుకున్నాను. అవునులే, నీకు గుర్తున్నదల్లా అతని గత జీవితమేగా. అంతస్తులో, ఐశ్వర్యంలో తక్కువ వాడనేగా. అంతస్తుని గురించి ఆలోచించడం లేదు సుశీ. అతని అదృష్టాన్ని అభినందిస్తున్నా. బావా, నువ్వు బాధపడుతున్నావా? లేదు సుశీ, ఆశించింది అందకపోవడం, అందని దాన్ని ఆరాధించడం, అదే జీవితం. సుశీ, నువ్వు సుఖంగా సంతోషంగా ఉంటే అంతే చాలు. వస్తాను బావా. నాన్న, నాన్న, నేనెందుకు పనికిరాని వాడిని అయిపోయాను నాన్న. నాకు ఉద్యోగం ఇవ్వనన్నారు నాన్న. డిస్క్వాలిఫై. ఈ డ్రెస్ వేసుకునే అదృష్టం, యోగ్యత నాకు లేదా నాన్న?
నాన్న, ఈ డ్రెస్ నేను వేసుకుంటా, ఉచితంగా సేవ చేస్తా, తండ్రికి తగ్గ కొడుకుని అనిపించుకుంటాను నాన్న. వెంకటస్వామి జూ ఈ క్షణం నుంచి ఆనర్ది పోలీస్ కానిస్టేబుల్ నాన్న. ఎవరు నువ్వు? నన్ను గుర్తుపట్టేస్తారా? నువ్వా? యూనిఫామ్ ఎక్కడ నీకు? మా నాన్న సార్ కత్తిరించుకొని కొట్టించుకున్నాను. బాగుందా సార్? పోయి ఇక్కడి నుంచి. సార్ మీరు భోజనానికి వెళ్ళారని మీకు హెల్ప్ చేద్దామని అనుకున్నాను సార్. మీరు టిఫిన్కి వెళ్ళొచ్చారా సార్? రాణి, నేను మార్కెట్కి వెళ్ళొస్తానమ్మా. అలాగేనమ్మా. అదేంటమ్మా వీధి దారి వెళ్లకుండా దొడ్డు దారి వెళ్తున్నావు? అక్కడ ఎవరో పోలీసు వాడు ఉన్నాడు. అదేంటమ్మా పోలీసు ఉంటే నీకేం పోయా? వాళ్ళ సంగతి నీకు తెలియదమ్మా. నేను వెళ్ళొస్తాను కానీ జాగ్రత్తగా ఉండమ్మా. అలాగేనమ్మా. ఎవరు లేరే? తలుపులు బడాలు తెచ్చుకున్నాయి. అరే, తలుపు నవ్వుతోంది. ఇదిగో జూ, తలుపు అని ఏమిటా పిలుపు? రాణి అని పిలిస్తే కొంపదీసి మీ అమ్మ వస్తే? సరే, ఆ దయ్యం ఎక్కడ? మా అమ్మ బయటకు వెళ్ళింది. బ్రతికించింది. అమ్మయ్య, ఎంత అదృష్టం. ఈ వేషంలో మిమ్మల్ని చూస్తుంటే ఉంటే దొండకాయలా ఉన్నారు. ఈ వేషంలో నిన్ను చూస్తుంటే ఉల్లి పువ్వులా ఉన్నావు. రాణి,